హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పుట్ట హేమలత వ్లాగ్స్ 1 ఛానల్. చూడండి, ఈ డిజైన్ ఎంత బాగొచ్చింది కదా! చాలా సింపుల్ డిజైను. బార్డర్ యూజ్ చేసి నేను ఇలా కుట్టాననమాట. ఈ బ్యాక్ నెక్ డిజైన్ ఎలా స్టిచ్చింగ్ చేశానో చూపిస్తాను చూడండి. ముందుగా నేను లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. దానిపైన బ్లౌజ్ క్లాత్ వేసుకున్నాను. అది ఉల్టా వేసుకోవాలి. చూడండి, ఇది సీదా మనకి, ఇది ఉల్టా. ఇది దీనిపైన ఇలా వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఇలా కుట్టుకోవాలి. మొత్తము నెక్ ఎట్లా కట్ చేసుకున్నామో అది కుట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్‌గా కరెక్ట్‌గా పెట్టుకొని కుట్టేసుకోవాలన్నమాట. ఈ నెక్ షేప్ ఎలా ఉందో సేమ్ అలానే కుట్టాలి. చూడండి, ఇక్కడ ఈ మూల దగ్గరకు వచ్చేసరికి సూది కరెక్ట్ మూల పైన పెట్టి మళ్ళీ ఇట్లా టర్న్ చేసుకొని మళ్ళీ ఇలానే కుట్టుకుంటూ వచ్చేసేయాలన్నమాట. చూడండి, సేమ్ ఇలా మొత్తం గల్ల మొత్తం కుట్టేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం కుట్టేసుకున్నాను నెక్కుని. తర్వాత ఏం చేయాలంటే చూడండి, ఈ మూలల మీద ఇలా కచ్చకలు పెట్టుకోవాలి. ఇక్కడ మనం కొద్దిగా రౌండ్ తీసుకున్నాం కాబట్టి ఈ రౌండ్లో 1, 2 కచ్చకలు పెట్టాలన్నమాట. ఎందుకంటే మనకు రౌండ్ దగ్గర ముడతలు రాకుండా నీట్‌గా వచ్చేస్తదన్నమాట. చూడండి, ఇటువైపు కూడా సేమ్ అలానే పెట్టేసుకోవాలి. ఈ రౌండింగ్‌లో ఒక 3 కచ్చకలు పెట్టేసుకోవాలి. 3 కానీ 4 కానీ పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ క్లాత్‌ని ఇలా అనుకొని ఈ లైనింగ్ పైననే కార్నర్‌కి కుట్టు వేసుకోవాలన్నమాట. మనం ఈజీగా ఫోల్డింగ్ అవుతుంది. ఇది మనం ఇలా కార్నర్‌కి కుట్టు వేసుకున్నాక దీన్ని ఇలా నీట్‌గా ఫోల్డింగ్ చేసుకొని చూడండి, ఇలా ఒక్కసారి మనము చేయితోటి ఇట్లా ప్రెస్ చేస్తే మనకి నీట్‌గా వచ్చేస్తుంది అనమాట గల్ల. తర్వాత దీన్ని మొత్తం మనము అటాచింగ్ చేసుకుందాము. లైనింగ్‌ని మొత్తం అటాచింగ్ చేసుకొని ఈ కార్నర్‌లో చూడండి, ఈ కార్నర్‌లో ఇట్లా వెనకకు ముందుకు అన్నాం అనుకో చాలా నీట్‌గా వచ్చేస్తుంది అనమాట. ఇట్లా చూడండి, ఇక్కడ కార్నర్‌కి కుట్టు పెట్టుకొని మొత్తం లైనింగ్ అటాచింగ్ చేసేసుకుందాము. బ్లౌజ్‌కి బ్లౌజ్ క్లాత్ లైనింగ్‌కి మొత్తం అటాచింగ్ చేసేసుకుందాం. ఇలా మొత్తం కార్నర్‌కి కుట్టుకున్నాక నెక్ మొత్తము చూడండి, ఇప్పుడు మొత్తం లైనింగ్ బ్లౌజ్ క్లాత్ 2 అటాచింగ్ చేసుకోవాలన్నమాట. ఇలా నీట్‌గా ఎక్కువ తక్కువలు రాకుండా నీట్‌గా అటాచింగ్ చేసేసుకోవాలి. తర్వాత ఈ బార్డర్‌ని తీసుకోవాలి. ఇది బ్యాక్‌కి వచ్చిందనమాట. ఇది నెక్కుకి వేస్తున్నా. ఈ బార్డర్‌ని మనము కొంచెం చిన్న సైజులో వేయాలి. చూడండి, ఒక 1 ఇంచ్ అంత వెడల్పుతోటి వేయాలన్నమాట. ఇక్కడ వరకు వస్తుంది మనకి 1 ఇంచు. మనం కొంచెం ఒక స్టిచ్‌కి ఇట్లా కుట్టు వదిలేసుకొని స్టిచ్ మందం అంతా ఎక్స్ట్రా పెట్టుకొని మొత్తం కట్ చేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం కరెక్ట్‌గా కట్ చేసుకోవాలి, ఎక్కువ తక్కువ లేకుండా. చూడండి, కొద్దిగంతా ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని కార్నర్‌కి ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇలా మొత్తం ఈ బార్డర్ మొత్తం ఒక ఇట్లా సైడ్‌కి ఫోల్డింగ్ చేస్తూ కొద్దిగంతా మొత్తం కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి, ఇటువైపు ఎలా మలుచుకున్నానో ఇటువైపు కూడా అలానే మలుచుకోవాలన్నమాట. చూడండి, ఇట్లా ఇలా కరెక్ట్‌గా బార్డర్‌కి దగ్గరగా కరెక్ట్‌గా ఇలా యెల్లో కలర్ కనిపించకుండా సేమ్ బార్డర్ ఇలా నీట్‌గా వచ్చేస్తదన్నమాట మనకి. ఇలా నీట్‌గా కనిపిస్తదన్నమాట. ఇలా మొత్తం కుట్టు వేసేసుకుంటున్నాను నేను. చూడండి, ఇలా 2 వైపులా కుట్టు వేసుకున్నాను కదా! చాలా నీట్‌గా కనిపిస్తుందన్నమాట. చూడండి, బ్యాక్ సైడ్ ఇట్లా ఉంది, ఫ్రంట్ ఇట్లా నీట్‌గా వచ్చిందన్నమాట.
ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇది శారీలో ఎళ్ళిందనమాట. కొంచెం ప్లెయిన్ క్లాత్. నేనేం జే దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని, ఇలాంటివి 2 పీసెస్‌లు కరెక్ట్‌గా స్క్వేర్ షేప్‌లో ఉండేటట్టుగా 2 పీసులు కట్ చేసుకోవాలనమాట. 2 చూడండి. ఇలా కట్ చేసుకొని దీన్ని 2 ముక్కలు చేసుకోవాలి. తర్వాత దీన్నేం చేయాలి, ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి మనము ఒక లైన్ వేసుకుందాము. చూడండి ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాను. తర్వాత ఇటు సైడ్ కూడా మనం ఒక లైన్ వేసుకోవాలి. ఎందుకంటే మనకి బార్డర్ అనేది ఎక్కువ తక్కువలు రావన్నమాట. సమానంగా వస్తది. నీట్‌గా కూడా కనిపిస్తదన్నమాట మనకి. తర్వాత ఈ రెండిటి మధ్యలో మనకి సెంటర్ ఇలా సమానంగా చూసుకొని, ఇలా సెంటర్ ఒక లైన్ వేసుకోవాలి దీన్ని. ఇలా సెంటర్‌కి కూడా ఒక లైన్ వేసుకోవాలి మనకు. ఎందుకంటే మనకి కొంచెం సెంటర్ మిస్ గాకుండా మనకి తొందరగా ఈజీగా తెలుస్తదనమాట. చూడండి ఇలా పెట్టుకున్నాక తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు మనము ఇది ఉంది గదా! దీన్ని ఇట్లా ఫోల్డింగ్ జేసుకోవాలనమాట. చేసుకొని దీన్ని ఇప్పుడు మనకి సెంటర్ తెలవదు గదా! ఇక్కడ ఈ పాయింట్ సెంటర్ తెలవాలంటే ఈ 2 సమానంగా జూసుకొని మనం ఇక్కడ ఈ సెంటర్ వేసుకుందాం. ఇక్కడ స్టిచ్‌కి పోతది గదా! ఈ స్టిచ్‌కు మందం తీసేసుకొని ఇక్కడ ఇట్లా సెంటర్‌కి పెట్టుకుందాం. ఒక మార్క్ వేసుకుందాం సెంటర్‌కి ఇక్కడనమాట. ఇలా గుర్తు మధ్యలో పాయింట్ తెలవడానికి ఇదనమాట సెంటర్ పాయింట్. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈ ఫోల్డింగ్ ఉంది కదా, ఇలా మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా, దీన్ని ఈ కొనని ఇక్కడికి ఇలా వచ్చేటట్టుగా కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టుగా ఇట్లా పెట్టుకొని ఇది ఎక్కడ ఎంతవరకు వస్తుందో అంతవరకు ఇలా సమానంగా పెట్టుకొని ఒక కుట్టు పెట్టేసేసుకుందాం మనం ఇలా నీట్గా. చూడండి ఇక్కడ ఒక చిన్న ఇది సేమ్ సమానంగా ఒక కుట్టు పెట్టేసేసుకున్నాను. తర్వాత ఇటు కూడా ఇంకొకటి అలానే చేసుకొని పెట్టుకోవాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇటు సైడ్ పెట్టేసుకున్నాం కదా, ఇటు కూడా ఈ కొన ఒక్కటి కొద్దిగా అంత ఒకదానికొకటి ఇట్లా ఉండేటట్టుగా ఒకదానిపైన ఒకటి ఇట్లా వచ్చేటట్టుగా మనం ఏం చేయాలి, ఇది కూడా మనం సేమ్ అలానే కుట్టు వేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా నీట్గా అనుకొని చూసుకోండి. ఇది కొద్దిగా ఒకదానికొకటి ఇట్లా ఉండాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇది కూడా సేమ్ ఇట్లానే కుట్టు పెట్టేసేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనకి ఇట్లా వచ్చింది కదా, ఇప్పుడు ఇందాక కుట్టుకున్న మనకు బార్డర్ ఉంది కదా, ఇప్పటిదాకా మనం కుట్టుకున్న బార్డర్ ఉంది కదా, దాన్ని ఏం చేయాలి, దీనిపైన వేసుకోవాలన్నమాట. అయితే ఇప్పుడు మనం బార్డర్ వేసుకునేటప్పుడు ఈ రఫింగ్ అంతా మనకు బయటికి కనిపిస్తుంది కదా, అట్లా కనిపించకుండా ఏం చేయాలి, కుట్టు మందమే పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి కుట్టు మందమే పెట్టుకోవాలి. మళ్ళీ మిగతా క్లాత్ అంతా కట్ చేసేసేయాలన్నమాట. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం కటింగ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇప్పుడు ఇది ఇట్లా టెంపుల్ మోడల్లో ఉంది కదా, ఇది ఇట్లా మనము ఇటు కార్నర్కి వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి ఇప్పుడు దీనిపైన నేను ఇలా పెడుతున్నాను కదా, ఇట్లనే పెట్టి కార్నర్కి కుట్టు వేసుకోవాలన్నమాట. ఇట్లా 2 వైపులా వేసుకోవాలి. చూడండి ఇలా సమానంగా చూసుకుంటూ ఇలా నీట్గా, ఇది కొద్దిగా అంతనే మనకు ఇది ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఏ కుచ్చు రాదనమాట. కొంచెమే ఉంది కదా షేపు, అందుకే మనకి కుచ్చు అనేది రాదు. చూడండి ఇలా కుట్టేసుకున్నాక దీన్ని ఇలా మనం స్ట్రైట్గా ఇలా కుట్టు వేసేసుకోవాలన్నమాట. చూడండి చాలా సింపుల్గా ఉంటుంది ఈ డిజైన్. తర్వాత ఇటువైపు కూడా మనం ఒక కుట్టు వేసేసుకోవాలి, కార్నర్కి వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా నీట్గా
ఇక్కడ ఎక్కడ ముడతలు రాకుండా ఇట్లా నీట్గా కుట్టు వేసుకోవాలి. చూడండి ఇట్లా మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇట్లా నీట్గా చాలా బాగా వచ్చింది కదా. చూడండి ఇలా మనకి ఇక్కడ ఇది కొద్దిగా అంతేనే రౌండ్ ఉంది కాబట్టి మనకి ఎక్కడ కుచ్చు రాలేదనమాట, నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎలా వేసినామో ఇటుపక్క కూడా మనం అలానే వేసుకోవాలి. ఇటువైపు కూడా సేమ్ అట్లానే బార్డర్ వేసుకోవాలి. చూడండి ఇట్లా కార్నర్కి పెట్టి మనం వేసుకోవాలన్నమాట. చూడండి ఇటువైపు కూడా ఇంకొక కుట్టు పెట్టేసేసుకుంటున్నాను అనమాట. చూడండి మనము ఇలా బార్డర్ వేసినాం కదా, ఇలా రెండు వైపులా వేసిన మంచిగా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఈ కొనలు ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టి ఇక్కడ మనము బట్టతోటే నీకు గుండి తయారు చేసేది కూడా చూపిస్తాను. చూడండి నేను ఇప్పుడు దీనిపైన ఇలా పెట్టడానికి ఒక బటన్ క్లాత్ తోటి ఇదే బార్డర్ తోటి తయారు చేసుకున్నాను నేను. చూడండి ఇలా ఇప్పుడు మనము ఇది ఉంది కదా, ఈ కొనని ఇలా దీనిపైన రెండు ఒకదానిపైన ఒకటి ఇలా సమానంగా పెట్టుకొని ఇలా సూదితోటి ఇలా కుట్టేసుకోవాలన్నమాట. చూడండి తర్వాత ఈ బటన్ ఉంది కదా, ఈ బటన్ ఈ హోల్స్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లోకించి మనం సూదిని తీసుకొని ఇలా తర్వాత దీనికి కూడా ఒకటి ఇలా కుట్టు వేసుకొని ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి. ఎందుకంటే బటన్ అనేది గట్టిగా ఉంటుంది అనమాట, ఊడిపోకుండా. చూడండి ఇలా మనం బటన్ కుట్టుకున్నాక ఇక్కడ కిందికి మొత్తం ఇంకొక 2 ఇలా గట్టిగా కుట్టు వేసుకోవాలి, ఎందుకంటే మనకు బటన్ అనేది ఊడిపోకుండా. చూడండి ఇలా గట్టిగా కుట్టు వేసేసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. చూడండి చాలా బాగుంది కదా డిజైన్, చాలా సింపుల్గా చాలా బాగా వచ్చింది. చూడండి ఫస్ట్ ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని ఒక కుట్టు పెట్టుకున్నాము. దీనిపైన మనము ఇదేం చేయాలి, ఇలా సమానంగా పెట్టుకొని ఇది ఈ కొనని ఇక్కడ మళ్ళీ ఈ కొనను కూడా మనం ఇక్కడ సెంటర్లో పెట్టుకొని చూడండి ఇలా ఈ నాడ ఉంటుంది కదా, ఈ నాడని ఇందులో పెట్టేసేసుకోవాలి. పెట్టుకొని ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇలా కార్నర్కి ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలి. దీన్ని సమానంగా కట్ చేసుకొని ఇప్పుడు ఇలా ఉండేదా ఇది ఇలా బయటికి తీసుకోవాలి. చూడండి మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు డోరీలో అటాచింగ్ చేసుకుందాము. చూడండి ఇలా సమానంగా చూసుకొని ఇక్కడ ఒక మార్క్ వేసుకొని దీన్ని కూడా ఇలా అటాచింగ్ చేసుకుందాం. చూడండి ఈ డిజైన్ ఎంత బాగా వచ్చింది కదా, మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ పెట్టండి, లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త నెక్ డిజైన్తో మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.